మన ప్రభువును రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. చేయవలసినవి చేయరాని. దావీదు కీర్తన 26వ సంకీర్తన 3వ వచనం 4వ వచనంలో దావీదు గారు ఇలా మాట్లాడారు. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. దేవునితో మాట్లాడుతున్నాను. నీ కృప దేవుని కృప, నీ కృప నా కన్నుల ఎదుటే ఉంది కాబట్టి నేను సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను ఆయన చెప్తూ, మరి పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. పనికి వాళ్ళ వారు చాలామంది ఉంటారు, వారితో సాంగత్యం చేయను అంటున్నాడు. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను అని మాట్లాడుతూ, మరి వేషధారులతో పొందు చేయను. వేషధారులు నటిస్తుంటారు. వారి హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి ఒకలాగుంటారు. హృదయంలో దాచుకుంటారు, కపటాన్ని దాచుకుంటారు, ప్రేమ ఉండదు, నటిస్తుంటారు. పైకి ఒకలాగా కనబడుతుంటారు, లోపల ఒకలాగుంటారు, పైకి ఒకలాగుంటారు. వీరిని వేషధారులు అంటారు. చాలా డేంజర్ వీరు, వేషధారులు చాలా డేంజర్. అందుకే అంటున్నాడు, నేను వారితో పొందు చేయను, వారితో పొందు పెట్టుకోను అని అంటూ, దుష్టుల సంఘము నాకు అసహ్యం. దుష్టులకు ఒక సంఘం ఉంటుంది, ఆ సంఘంలో ఇంకా కొంతమందిని ఏర్పాటు చేయాలనుకుంటారు. వారంతా దుష్టులు ఒక సంఘంగా ఏర్పడి నీతిమంతుల మీదకి వారు విరోధంగా వేస్తుంటారు. మరి ఆయన ఏమంటున్నాడు, దుష్టుల సంఘాన్నే నాకు అసహ్యము, ఆ సంఘం నాకు ఇష్టం లేదు, నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. దుష్టుల సంఘము నాకు అవసరం. భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను. ఎవరైతే భక్తిహీనులు, దేవుని ఎడల భయము భక్తి లేకుండా ఉన్నవారు ఉంటారో వారితో నేను సాంగత్యం చేయను, వారితో నేను ఫ్రెండ్షిప్ చేయను, వారితో ఉండను. ఆయన సాంగత్యము చేయను, పొందు చేయను, అసహ్యము, మళ్ళీ సాంగత్యం చేయను. మరి 2025 నుంచి మనం 2026లోనికి వెళ్తున్నాం. ఒకవేళ మనము మరి పైన ఉన్న దేవుని నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకున్నానని వెళ్తున్నామా? నీ సత్యమును అనుసరించి నడుచుకుంటాము అని అనుకుంటున్నామా? మరి ఇటువంటి సాంగత్యాలు కలిగి ఉంటున్నాము, పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇటువంటి సాంగత్యాలు ఉన్నట్టయితే వాటిని వదులుకోవాలి. ఆయన కృపను మన కన్నుల ఎదుట ఉంచుకోవాలి, ఆయన సత్యం అనుసరించి మనం నడుచుకోవాలి. అటువంటి కృపా దీవెన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి 2026లో మనందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్.